వెల్కమ్ టు శ్రీలలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక రెసిపీ చూపిస్తున్నానండి. సాంబారు అంటే ఇంగ్రీడియంట్స్ సొరకాయ అట్లాంటివి ఏమి వేయకుండా ఓన్లీ బెండకాయ మునక్కాయ వేసే చేస్తున్నాను. ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకొని కడిగానండి, కుక్కర్లో వేసా. ఆల్రెడీ 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి. కొంచెం చింతపండు తక్కువ వేద్దాం అనుకున్నా, అందువల్ల టమాటా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. దీంట్లో పసుపు, 1 స్పూన్ పసుపు వేసేసి ఇక స్టవ్ ఆన్ చేసేద్దామండి. కుక్కర్ పెట్టేసుకుందాం. మా ఇంటి పక్కన బోర్ వేస్తున్నారండి, అందువల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఈ పసుపు ఇంట్లో పసుపు అండి, మా గార్డెన్లో పసుపు ఉంటుందండి. అదే ఈసారి 5 కేజీల దాకా వెళ్ళిందండి. అదే పట్టించేసి మిల్లాడించేసి ఒక డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. పప్పు మెత్తగా ఉడికిందండి. కొంచెం కారం వేస్తున్నా. చింతపండు నానబెట్టి ఉంచాను కదండి, ఆ పులుసు మంచిగా ఈ చింతపండు వేస్ట్ అంతా తీసి మంచిగా పిసికి రసం అనేది పప్పులో యాడ్ చేస్తాను. చింతపండు పులుసు యాడ్ చేశాను కదండి. ఇది స్టవ్ ఆన్ చేసేసి చారు కొంచెం ఉడకనిస్తున్నాను. అలాగే ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు సాంబార్కి తాలింపు రెడీ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. ముక్కలు అనేవి అన్నీ కూడా తాలింపులో వేసుకుందాము. ఫస్ట్గా వెల్లిపాయ అండి, పచ్చిమిర్చి వేసుకున్నామండి. కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. రెండు ములక్కాయలండి, ఆలుగడ్డ, ఒక్కటే ఆలుగడ్డ తీసుకున్నానండి. పప్పుచారు ఉడుకుతుంది కదండి, కొంచెం ఇంగు వేస్తున్నాను. జీలకర్ర, తాలింపు గింజలండి. కరివేపాకు, గల్లుప్పండి. స్టవ్ ఆఫ్ చేశాను. పప్పుచారు ఉడికింది. ముక్కలన్నీ ఉడికాయండి, తాలింపు అయింది. ఇప్పుడు మనం ఉడికినటువంటి పప్పుచారుని దీంట్లో యాడ్ చేసుకుందాం. సాంబార్ పొడి యాడ్ చేస్తున్నానండి కొంచెం. ఒకవేళ మనకి చింతపండు పులుపు సరిపోకపోతే మనం తాలింపు పెట్టుకునేటప్పుడే ఒక టమాటా కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఈ పోపు అంతా కలవాలని ఉడకబెడుతున్నాం. ఆల్రెడీ ములక్కాయలు, ఆలుగడ్డ అన్నీ ఉడికేసాయి బెండకాయతో సహా. ఒక నిమిషం ఇలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉంది. వ్యూస్ కోసం చెప్పట్లేదు, ట్రై చేయండి మీరు కూడా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్లో కుకింగ్ వీడియోస్, గార్డెన్ వీడియోస్, డివోషనల్ వీడియోస్ ఉన్నాయండి. కంపల్సరీ మీ సపోర్ట్ కావాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. టేస్టీ సాంబార్, ములక్కాయ సాంబార్ రెడీ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.